రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అస్సాంలో ఎయిర్ ఫోర్స్ కు చెందినటువంటి విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ అవుతున్నటువంటి సమయంలో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జోర్హాట్ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం వాటిల్లింది. ఇక వాయుసేనకు చెందినటువంటి AN-32 రవాణా విమానం 40 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలు, లడఖ్ సహా ఎత్తైనటువంటి ప్రాంతాల్లో రవాణా సేవలు అందిస్తోంది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అస్సాంలో ఉండేటటువంటి జోర్హాట్ ఎయిర్ బేస్ దగ్గర విమాన ప్రమాదం జరిగింది. చాలా దూరపు నుండి కూడా మంటలు చెలరేగినటువంటి దృశ్యాలను చూసి చాలా మంది ఆర్మీకి సంబంధించినటువంటి అక్కడ ఉండేటటువంటి అధికారులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. దాదాపు ఈ AN-32 అన్నటువంటిది IAF విమానము. ఇది సోవియట్ యూనియన్ కి సంబంధించినటువంటి 1984 లో ఈ విమానాలను దాదాపు 125 విమానాలను భారత్ కొనుగోలు చేసింది. కానీ చాలా దాదాపు పర్వత ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆర్మీ సిబ్బందికి ఇటు ఆహారం అనుకోవచ్చు, తర్వాత ఫోర్స్ కు సంబంధించినటువంటివి ఆర్మీ అధికారులను, తర్వాత సైనికులను కూడా పర్వత ప్రాంతాల్లో చేరవేసేందుకు రవాణా సౌకర్యంగా ఉండేటటువంటిది IAF విమానము. ఇది ఈ రోజు ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రమాదంలో AN-32 విమానం, ఇందులో దాదాపు పైలట్ మృతి చెందాడు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది, కానీ ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతము ఇది పర్వత అటువైపులో ఉండేటటువంటి ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా సిద్ధమైతున్నటువంటి అక్కడ నుంచి సైనికులను తీసుకొని వస్తుందా, లేకపోతే ఆహార పదార్థాలకు సంబంధించినటువంటిది ఏదైతే సామాగ్రి అక్కడ నుంచి తీసుకొస్తుందా అన్నది మాత్రం చాలా క్లియర్ ఇంకా సమాచారం రావాలి. కొద్దిసేపు క్రితంగా IAF కి సంబంధించినటువంటి విమానం ల్యాండ్ అయ్యే సమయంలో మంటలు చెలరేగాయి, దీనికి ప్రమాదం సంభవించింది అన్నటువంటిది మాత్రమే వార్తలు వస్తున్నాయి. కానీ ఇది పర్వతారోహంలో ఉండేటటువంటి కేవలము అక్కడ మాత్రమే తిరిగేటటువంటి అతి కీలకమైనటువంటి IAF AN-32 అన్నటువంటి విమానాలు. ఇప్పటి వరకు కూడా దాదాపు 100 విమానాలు మాత్రమే సర్వీస్ లో ఉన్నాయి. వీటిని చేంజ్ చేయాలి చాలా పాత పడిపోయినటువంటి కొంత విమానాలు కావడంతో ఇలాంటి దాదాపు మనకు పర్వత ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు పదే చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో వీటి మార్పు కొరకు కూడా కీలకంగా కూడా ఇటు రక్షణ శాఖ కూడా కొత్త విమానాలను కూడా తీసుకుంటున్నటువంటిది. ఈ రోజు జరిగినటువంటి ఘటనలో మృతి చెందినటువంటి వారు అనుకోవచ్చు, క్షతగాతులు అనుకోవచ్చు, ఇంకా కొంత సమాచారం రావాలి. దాదాపు మాత్రము ఎవరైతే పైలట్ ఉన్నారో అతడు మరణించాడు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తున్నాయి. కానీ ఈ దాదాపు ఇది అస్సాంకి సంబంధించినటువంటి అస్సాం రాష్ట్రంలో జరిగినటువంటి పర్వత ప్రాంతాల్లో జోర్హాట్ ఎయిర్ బేస్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం. రైట్, థ్యాంక్ యూ కళా. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అస్సాంలో ఎయిర్ ఫోర్స్ కు చెందినటువంటి విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ అవుతున్నటువంటి సమయంలో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జోర్హాట్ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం వాటిల్లింది. ఇక వాయుసేనకు చెందినటువంటి AN-32 రవాణా విమానం 40 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలు, లడఖ్ సహా ఎత్తైనటువంటి ప్రాంతాల్లో కూడా రవాణా సేవలు అందిస్తోంది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించినట్టుగా తెలుస్తోంది.